జిల్లాలో 2024-25 రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో రబీ ధాన్యం సేకరణపై జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో రబీ పంటకు సంబంధించి 98% ఈకేవైసీ పూర్తయిందని, జిల్లాలో 3,97,807 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పాదక కాగలదని అంచనా వేసి 2,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం లక్ష్యంగా అంచనా వేశామని చెప్పారు. జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతు పేరును, కౌలు రైతుల యొక్క పేర్లను కూడా ఖచ్చితంగా నమోదు చేయాలని అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం రాగలదని అంచనా వేయడం జరిగిందని తెలిపారు. సమావేశంలో ఆన్లైన్ ద్వారా నూజివీడు సబ్ కలెక్టర్ బి స్మరణ్ రాజ్, ఏలూరు, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారులు అచ్యుత అంబరీష్, ఎంవి రమణ, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ వి శ్రీలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, డీసీఓ శ్రీనివాస్, డిఎస్ఓ, జిల్లా అగ్రిగేటెడ్ మార్కెటింగ్ అధికారి, డీసీఎంఎస్ అధికారి, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ డివిజనల్ మేనేజర్, ఎఫ్సీఐ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్, తూనికలు మరియు కొలతల సహాయ కంట్రోలర్, ధాన్యం కొనుగోలు సహాయ ఏజెన్సీల జిల్లా అధికారులు మరియు రైస్ మిల్లర్ల సంఘ అధ్యక్షులు పాల్గొన్నారు. మంచిగానే ఉండాలి, లేదంటే కొత్తగా కొనండి. దట్ ఇస్ ఇంపార్టెంట్. మంచిగానే కావాలంటే మంచిగానే కుట్టేదాకా ఆయన సరుకు పంపకుండా ఉండడం. మీరు కూడా మీ సైడ్ నుంచి ఒకటి పెట్టండి, మిల్లు వైజ్ పెట్టి అసోసియేషన్ సైడ్ నుంచి చెక్ చేయించండి. మళ్ళా లెట్స్ ఎన్ష్యూర్ దట్ ఇప్పుడు వస్తారు, విఆర్ఓస్ వస్తారు, నేను కూడా వస్తాను. సర్ప్రైజ్ విజిట్స్ స్టార్ట్. ఈ సైడ్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ క్లియర్ ఇవ్వండి. నో ఇష్యూస్. ప్యాక్స్ ఎవరు ఏ ప్యాక్స్ తో ఏమైనా ఇష్యూనా ఈసారి తీసేయాల్సిన వాటి ఏమైనా ఉంటే చెప్పండి. ఎక్కడ మన డీసీఎంఎస్ బాగా చేస్తున్నారా? కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరికి ఇద్దామనుకుంటున్నాం? అదొకటి పెట్టండి. మిగతా అన్ని బల్క్ లైన్ షిఫ్ట్ చేయండి. ఉండాలి. మిగతా వాళ్ళందరూ అతని కింద ఉన్న ఎంప్లాయీస్ అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయా, ఏమైనా అవకతవకలు అవుతున్నాయా, దట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళందరినీ కంట్రోల్ పెట్టుకొని జాగ్రత్తగా చేయించాలి పని. అది మళ్ళీ చెప్పండి. ఎఫ్టీఓ రాకపోతే నేను అడగను ప్యాక్స్ ని. నేను ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎక్కడ రెస్పాన్సిబుల్ ఉంటారు చెప్పండి. మధ్యలో ప్యాక్స్ కింద అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ వాళ్ళు వద్దంటే వెళ్ళిపోతారు రేపు ప్లేస్. మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ మనం గట్టిగా కంట్రోల్ చేయొచ్చు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కరెక్ట్ గా ప్రొక్యూర్మెంట్ జరగాలి. ఎవరైనా అటు ఇటు చేశారా? క్లస్టరింగ్ చేస్తే ఎంత వస్తుంది?